గారి జన్మదిన వేడుకలు మనందరం కలిసి చేసుకుంటున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు వచ్చి శ్రీనాథ్ రెడ్డి. నేను వచ్చేసి ఫస్ట్ మా దగ్గర కళజరువు దగ్గర పాత స్టేషన్ దగ్గర పోలే వాళ్ళతో మా గ్రామంలో పాల్పడింది కదా. అంటే 2005-6 కరెక్ట్గా గుర్తులేదు. ఆ టైంలో వచ్చేసి మా విలేజ్కి మామూలుగా రెగ్యులర్గా ఆటో తిరుగుతాం. అంటే వాళ్ళు డ్రింక్ చేస్తారు ఎట్లా తెలియదు, సంథింగ్ ఇక్కడ కౌలపల్లి గేట్ దగ్గర యాక్షన్ జరుగుతుంది. ఆ రోజు ఏం చేశాము, అందరూ పిల్లలు ఏదైనా జరుగుతుందంటే అప్పుడు ఇప్పుడంటే సోషల్ మీడియా అంతా పాపులర్ ఉంది. అప్పుడు మనుషులు చెప్పడానికి అందరూ ప్రయత్నం వస్తే అప్పటికే ఒక 70 ఉన్నారు, ఒక ఇద్దరికి చాలా సీరియస్ వాళ్ళు 11 వాళ్ళు మా ఊరికి వస్తున్నారు. అప్పుడు మాకు తెలియదు రెడ్డి వల్ల వాళ్ళంతా ఏం తెలియదు. ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అనంతపూర్ రెఫర్ చేశారు. అనంతపూర్ రెఫర్ చేసిన తర్వాత అక్కడ కాదని బెంగళూరు రెఫర్ చేశారు. బెంగళూరు రెఫర్ చేస్తే రామయ్య హాస్పిటల్కి వెళ్ళారు. అప్పుడు నాకు ఏ వచ్చేసి ఏదైనా బాధల్లో ఉంది. కానీ ఇమ్మీడియట్గా బెంగళూరులో కావాలి ఏం మా ఇస్తామంటే అప్పుడు మనకు తెలియదు, ఇచ్చేసాం. ఆ రోజు ఇట్లాంటిది అంటే రక్తం ఇవ్వడం వల్ల ఇట్లా సర్వీసెస్ కదా అప్పంతా ఏం తెలియదు. ఆ రోజంతా మన ఊళ్ళో ఏముందంటే మన దగ్గర ఉన్న మనిషి ఎవరైతే ఉన్నారో అది తెలిసిన వ్యక్తి కావచ్చు, తెలియని వ్యక్తి కావచ్చు, కానీ ఏదో రకంగా సస్టైన్ అవ్వాలనే ఉద్దేశంతో వెళ్ళాం. తర్వాత 1 వీక్ ఆయన దగ్గరే సర్వీస్ కూడా చేసాం మనం. అంటే వాళ్ళు చూసుకునే అప్పుడు ముస్లింలు ఇక్కడ హోల్ పెట్టి నెట్ పెట్టినాను బెడ్ పైన. 1 వీక్ నేను అక్కడే ఉండే హాస్పిటల్లో వాళ్ళు సర్వీస్ చేశాను. కానీ అప్పుడు చేసింది అప్పుడు కూడా మనకి అంత ఐడియా లేదు. తర్వాత నేను ఏం చేశాను, చైల్డ్ ఫండ్ ఇండియా అని ఒక ఆర్గనైజేషన్ అది వచ్చేసి ఏం చేస్తానంటే HIV AIDS మీద వర్క్ చేస్తారు. ఎవరైతే వనరులు అంటే ఫీమేల్ సెక్స్ వర్కర్స్, MSN, తర్వాత అంటే ఏమంటారు ట్రక్ డ్రైవర్స్ ఇట్లాంటి వాళ్ళు అంతా ఉంటారు కదా, వాళ్ళతో పాటు మన మొబైల్ ICTC అని చెప్పేసి మనకి AP SACS వాళ్ళు వెహికల్ రోడ్ పెట్టారు. వాళ్ళతో పాటు మన గ్రామాలు తిరిగేటప్పుడు HIV పాజిటివ్ వస్తుంది, వచ్చిన వాళ్ళు బ్లడ్ ఇవ్వాలి చేయకూడదా అంటే మేము దాంట్లో జాయిన్ అయిన తర్వాత బ్లడ్ గురించి ఇంటికి తెలిసింది. అప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడు మాత్రం మనకు తెలిసింది సర్వీస్ చేయడంలో. తెలిసిన తర్వాత ఆ పేషెంట్కి అందరూ చాలా దూరం పెట్టేసేవాళ్ళు. ఆ టీబీ ఉంది. ఎక్కువ సార్లు ఎవరైతే ఇంకా ఈ రక్తదానం చేశారో వాళ్ళందరికీ కూడా మా అభినందనలు. ఈ కార్యక్రమంలో మిమ్మల్ని సత్కరించుకోవడము మా యొక్క భాగ్యం ఇది. ఎందుకంటే అభిమానం అనేది ప్రతి ఒక్కరికి కూడా సినిమా వెండితెర దగ్గరే నిలిచిపోతుంది. కానీ ఒక చిరంజీవి దగ్గర నుంచి మేము నేర్చుకునేది ఏమంటే మాలాంటి వాళ్ళు చాలామంది కూడా ఆయన దగ్గర నుంచి సేవా కార్యక్రమాలు నేర్చుకొని అరే ఇవి ఒకప్పుడు అభిమానులు అంటే సినిమా హాల దగ్గర హంగామా చేసేవాళ్ళు, అలాంటివి వదిలేసి ఏదైతే సేవా కార్యక్రమాల్లో బెడ్ అనేది మన సొంత ఫ్యామిలీలో ఉన్నా కూడా వాళ్ళు ఇవ్వడానికి కూడా వెనకాడుతున్నారు. చాలామంది రీప్లేస్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇవ్వలేక వాళ్ళని అడగండి వీళ్ళని అడగండి అంటే డైలీ ఫోన్లు చేస్తామంటారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉంటారు కానీ ముందుకు రీప్లేస్మెంట్ ఎవరో వచ్చిస్తారులే అనే కేర్లెస్ అనేది వచ్చేసింది. కానీ అలాంటి రక్తం అనేది వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా ముందు రాకుండా కూడా మనం ఎవరైతే వాళ్ళ పరిస్థితి చూసి మనలో మీలాంటి వాళ్ళు ఎవరైతే ముందుకు వస్తున్నారో మనము అక్కడే రక్త సంబంధికులమైతాం. ఎందుకంటే వాళ్ళ సొంత వాళ్ళు ఇవ్వలేకున్నా కూడా మనము వాళ్ళ బాధను చూసి తట్టుకోలేక మనం మీలాంటి వాళ్ళు అందరూ ముందుకు వచ్చి ఇస్తానడం వల్ల ఇలాంటి కార్యక్రమాలు ఈ సమాజానికి చాలా అవసరం. ఇలాంటివి అన్నయ్య బర్త్డేని పురస్కరించుకొని మిమ్మల్ని కేవలం ఒక అపో ఉంటుంది 350 ml రక్తం ఇస్తే నాకేమైనా అయిపోతుందేమో పశువులు ఒక రక్తం అడిగేటప్పుడు మనం ఉంటూ రక్తం మనమే ఇద్దాంలే అనే ఒక ముందరకు వస్తే బాగుంటుంది నా ఉద్దేశం. అదేవిధంగా ఈరోజు మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రక్తదాతలకు చిరు సత్కారానికి నన్ను పిలిచినందుకు చాలా కృతజ్ఞతగా భావిస్తూ అండ్ అదేవిధంగా మెగాస్టార్ పద్మ విభూషణ్ శ్రీ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. అపోహలు చాలా మంది ఉన్నారు. అటువంటి అపోహలు తలకాయ కనపడలో ఒకటి గుండు అది బాగా కనిపిస్తుంది వెనకల. ఇక ముందరకు వస్తే కనపడదని ఇలాంటి వ్యక్తులే మాకు నిజంగా ఆదర్శప్రాయము. అది ఆ సందర్భంగానే చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా
అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేస్తున్నటువంటి రక్తదాతల్ని సత్కరించుకోవడం నిజంగా ఒక అదృష్టంగా మన మెగా యూత్ ఫోర్స్ టీం భావించాల్సింది. అందులో భాగంగానే కదిరి నియోజకవర్గ పరిధిలో ఏ సమయంలో అయినా యాక్సిడెంట్స్ కావచ్చు, గర్భవతులు కావచ్చు, రక్తం ఎమర్జెన్సీ అంటే మేమున్నామని ముందుకొచ్చే ఎమర్జెన్సీ డోనర్స్ని ఈరోజు మన మెగా యూత్ ఫోర్స్ సంస్థ ద్వారా సత్కరించుకుంటున్నాం. అందులో భాగంగానే ఇక్కడ వచ్చినటువంటి మెగా రక్తదాతలు తమ బ్లడ్ రక్తదానం చేయడం వల్ల మన సమాజానికి ఏదైతే సంకేతం ఇస్తున్నామో వారి మాటల్లోనే 2 మాటలు వాళ్ళ నోటితోనే విన్నాం. ఓకేనా? అట్లా కాదు. లేదురా, దీంట్లో ఎందుకు వీడియో